బాబాయేమో జపనీస్ కటానా కత్తి వాడినాడు. అబ్బాయేమో కొరియన్ కటానా కత్తి వాడినాడు. ఇది యాక్సిడెంటలో లేకపోతే కోయిన్సిడెన్సో తెలియదు గానీ, ఇద్దరు కటానా కత్తులు వాడినారు. గ్యాంగులను ఊచకోత కోసినారు. వీళ్ళిద్దరికీ తమన్ బ్రోనే బీజీఎం కూడా చేసినాడు. కాంటెక్స్ట్ దేని గురించి అనుకుంటున్నారా? కొరియన్ కనకరాజు సినిమా చూశాను. ఎక్కడో అనంతపూర్లో ఉండే కనకరాజును కొరియన్ గ్యాంగ్స్టర్ ఎలా కలిశాడు, అసలు కనకరాజు కొరియాకి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, ఎలా వెళ్ళినాడు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నదే స్టోరీ. కాన్సెప్ట్ అయితే పాతదే, బట్ బ్యాక్ డ్రాప్ కొత్తది. స్క్రీన్ ప్లే అక్కడక్కడ బాగుంది, రెస్ట్ చాలా వీక్ అయితే ఉంది. ఇనీషియల్గా ఒక హాఫ్ అన్ అవర్ చాలా రొటీన్గా రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే హీరో ఎంట్రీ, సాంగ్, ఫైట్ ఇలాగనే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే కొరియన్ గ్యాంగ్స్టర్ కనకరాజును కలుస్తాడో అక్కడి నుంచి టిల్ ఇంటర్వెల్ వరకు బాగుంది. ఆ బిల్డ్ చేసిన విధానం బాగుంది, సీన్స్ బాగున్నాయి, కామెడీ కూడా ప్రాపర్గా ల్యాండ్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్లో శ్మశానంలో వచ్చే సీక్వెన్స్ను వదిలేస్తే టోటల్ సెకండ్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్గా, చాలా రొటీన్గా, ఏమాత్రం ఇంపాక్ట్ లేకుండా అయితే ఉంది. ఇంకా క్లైమాక్స్ అయితే మరీ దారుణం అనిపించింది. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది, డ్రామా లేదు, ఎమోషన్ లేదు. పాజిటివ్స్ కామెడీ, ప్రీ ఇంటర్వెల్ ఒక హాఫ్ అన్ అవర్, పోస్ట్ ఇంటర్వెల్ ఒక సీక్వెన్స్. వరుణ్ తేజ్ కనకరాజుగా, కొరియన్ గ్యాంగ్స్టర్గా 2 క్యారెక్టర్లు బాగానే చేసినాడు. ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సత్య గురించి. లిటరల్గా సత్య ఈ సినిమాలో సింగిల్ హ్యాండ్ గణేష్ సినిమాను మొత్తం ఇలా మోసుకుంటూ వెళ్ళిపోయినాడు. లిటరల్గా సెకండ్ హాఫ్ సత్య లేకపోతే కూర్చోవడం కూడా చాలా కష్టం. హీరో వరుణ్ తేజ్ అయితే ప్యారలల్ హీరో సత్య. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బాగుంది. బీజిఎం ఓజీకి కంటిన్యూషన్ లాగా అనిపించిన, బట్ అక్కడక్కడ కొన్ని సీన్లను అయితే బాగా ఎలివేట్ చేసినాడు. నెగటివ్స్, ఇది కామెడీ సినిమా కాబట్టి ఓన్లీ కామెడీ ఉండాలి, ఇంకా నో డ్రామా నో ఎమోషన్ అనుకునే రాసినట్లుంది. సో అందుకే డ్రామా కానీ ఎమోషన్ కానీ ఏం ఉండదు. బట్ ఈ సినిమాలో ఎమోషన్కు చాలా ఛాన్స్ ఉండింది. కనకరాజు కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వీళ్ళందరి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ పడడానికి చాలా ఛాన్స్ ఉండింది. బట్ అలాంటి సీన్లు అయితే ఏం వర్కౌట్ చేయలేదు. కామెడీ కదా ఎందుకులే డ్రామా ఎమోషన్ అనుకున్నారేమో నాకైతే తెలియదు. బట్ అలాంటివి ఇంకో 2-3 సీన్లు పడింటే సినిమా ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండేది అనేది నా పర్సనల్ ఫీలింగ్. నెక్స్ట్ సినిమాలో కామెడీ అయితే ప్రాపర్గా ల్యాండ్ అయింది, కానీ ఇంకా స్టోరీ విషయానికి వస్తే రైటింగ్ అయితే చాలా పూర్ అనిపించింది. చాలా కన్వీనియంట్ రైటింగ్ అనిపించింది. ఎప్పుడు ఏది కావాలనో అది రాసుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. క్యారెక్టర్లు అవన్నీ ఓపెన్ చేస్తారు, ఏ క్యారెక్టర్ కు ప్రాపర్ క్లోజర్ అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ లో కనకరాజు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, చిన్న తులసి, వాళ్ళంతే ఏదో ఒక 2-3 డైలాగులకు వస్తారు తప్ప అలా ఎమోషనల్ గా రాయాలనుకున్నారా, లేకపోతే కామెడీగా రాయాలనుకున్నారా, లేకపోతే న్యూట్రల్ గా ఉండాలనుకున్నారా, క్యారెక్టర్లు అర్థమే కాదు. నెక్స్ట్ సునీల్ క్యారెక్టర్, అది కూడా అంతే, ఏదో చేస్తుంది అనుకుంటే ఏం ఉండదు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో విటి గణేష్ ఆ ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీ ఎందుకుందో ఏంటో, ఈ సినిమాలో ఏం పర్పస్ ఉందో ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. ఈ ఫ్యామిలీ లేకపోయినా కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే నష్టమే లేదు. ఫస్ట్ హాఫ్ లో సునీల్ వీళ్ళ పేరెంట్స్ ఎలాగైతే ఫిల్లింగ్ క్యారెక్టర్స్ ఉంటాయో సెకండ్ హాఫ్ లో వీళ్ళని ఫిల్లింగ్ క్యారెక్టర్స్ పెట్టుకున్నట్లుంది తప్ప ఈ క్యారెక్టర్లకు దేనిలకు ప్రాపర్ క్లోజర్ అయితే ఇవ్వరు. ఇది బాగా డ్రాబ్యాక్ అనిపించింది. ముఖ్యంగా అవసరాల్ శ్రీనివాస్ క్యారెక్టర్, ఇది సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. దీని బ్యాక్ డ్రాప్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. బట్ ఇంత ఎమోషనల్ ఉన్న ఈ క్యారెక్టర్ ను అసలు యూజే చేసుకోలేదు. ఏదో ఒక 2-3 సీన్లకు ఉంటాడు. ఫస్ట్ హాఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్ లో ఆ సిల్లీ సీన్స్ ఇవన్నీ లేకుండా ఈ అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని ఆ ఫ్యామిలీకి బ్రదర్స్ మధ్య వీళ్ళ మధ్యన కొంచెము ఆ ఎమోషనల్ గా డ్రామాను బిల్డ్ చేసి ఉంటే ఇంతకంటే ఫార్ బెటర్గా ఉండేది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇలా ఏమన్నా ఎక్కువ చేస్తే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా అవుతుందని ఏమన్నా ఫీల్ అయినారేమో తెలియదు, కానీ అసలు ప్రాపర్ గానే క్యారెక్టర్ ను బిల్డ్ చేయలేదు. నెక్స్ట్ వీటన్నిటికంటే ఎక్కువ క్లైమాక్స్. అసలు ఈ క్లైమాక్స్ ఇది ఎలా ప్లాన్ చేశారో ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇది లిటరల్ గా చిన్న పిల్లలు వీడియో గేమ్ ఆడుకుంటున్నట్టు ఉంటుంది. అంతవరకు సినిమా మీద ఏదో ఒక చిన్న ఓకే అనే ఫీలింగ్ కలుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ క్లైమాక్స్ వచ్చిందో దీని తర్వాత కాగల కార్యం గంధర్వులే తీర్చినారు అన్నట్లు ఇంకా చాలు అనే ఫీలింగ్ అయితే కలిగింది. సినిమాను మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ఎఫెక్టివ్గా ఉంది ఈ క్లైమాక్స్. ఇంకా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. హీరోయిన్ అది కూడా పెద్ద అంత ఎఫెక్టివ్గా ఏం లేదు. బట్ మురళీ గౌడ్ ఆ క్యారెక్టర్ ఉన్న ఒక 2-3 సీన్లు అయినా కూడా మంచి కామెడీని అయితే వర్కౌట్ చేసినారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మేర్లపాక గాంధీ. కామెడీని బాగా జనరేట్ చేస్తాడు తప్ప డ్రామా సైడ్, ఎమోషన్ సైడ్ అయితే అస్సలు వర్కౌట్ చేయరు. సో ఈ సినిమా కూడా అదే ప్రాబ్లము. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు
అక్కడక్కడ నవ్వించింది తప్ప అంతకంటే ఎటువంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. నాకైతే అంత పెద్ద ఏం ఎక్కలేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డ్రామా, ఎమోషన్ ఇవన్నీ అవసరం లేదు. అక్కడక్కడ కామెడీ ఉంటే చాలు అనుకుంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మేబీ మీకు ఏమైనా నచ్చొచ్చేమో. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? నచ్చిందా, నచ్చలేదా? కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.